సంతానం కావాలని కోరుకునేవారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం మన సాంప్రదాయంలో విశేషంగా భావిస్తారు. మరి పూజను ఎలా చేయాలి? ప్రతి మంగళవారం అలాగే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజులో పూజ చేయడం శుభప్రదమని ధార్మిక విశ్వాసం. తెల్లవారుజామున తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు సిద్ధం కావాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేయాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పటం లేదా విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. స్వామి ప్రతీకగా వేలును కూడా పూజిస్తారు. ఆ తర్వాత సంతాన ప్రాప్తిని కోరుకుంటూ భక్తితో సంకల్పం చేసుకుని పాలు, పండ్లు లేదా నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ సమయంలో సుబ్రహ్మణ్యాష్టకం, షణ్ముఖ కవచం వంటి స్తోత్రాలను పఠించడం కూడా సంప్రదాయంలో ఉంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేయడం, అభిషేకం చేయడం ద్వారా సంతాన సంబంధిత ఇబ్బందులు తొలగుతాయని, సర్పదోషం తగ్గుతుందని ధార్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. అయితే పూజలు, వ్రతాలు ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించినవి. సంతాన సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. భక్తితో స్వామిని ప్రార్థించండి, నమ్మకంతో ముందుకు సాగండి.